అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్మికులందరికీ కూడా చేనేత కార్మిక శుభాకాంక్షలు. ముఖ్యంగా దారాన్ని ఆధారంగా చేసుకుని వస్తున్నాం తయారు చేయడం మరియు సమాన్ని కాపాడే విధంగా ఒక అగ్గిపెట్టెలు చేరపెట్టే విధంగా ప్రపంచానికి చేసిన చేనేత కార్మికులు మన కళని అదే విధంగా 5 సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పడ్డ కష్టాలన్నీ కాదు, అన్ని వ్యవస్థలతో పాటు చేనేత కార్మిక వ్యవస్థను కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులను ఆదుకుంటాం, అన్ని పథకాలని ప్రారంభిస్తాం, అలాగే చేనేత కార్మికులు ఆపుకోవాలి తీసుకుంటారు. అదేవిధంగా ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ చేనేత కార్మికులను కూడా ఇందులో జతపరచాలని ఈఎస్ఐ కార్డ్స్ వాళ్ళకి కూడా అప్లై అయ్యే విధంగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరుగుతుంది. ఇదేమన్నప్పటికీ గత 5 సంవత్సరాలు అన్ని రకాల కార్మికులు అన్ని రకాల వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. అందరూ కూడా ఉత్తకంఠంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని అనగదొక్కాలి అనే ఐడియాకి వచ్చిన తర్వాత 11 సీట్లు పరిమితం అయ్యారు. అందులో ముఖ్య పాత్ర 5-6 కార్మికుల ముఖ్య పాత్ర చేనేత కార్మికులు పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల ఏదైతే కార్మికులు అందరూ కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండటం వల్ల ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం అవడానికి కనుక ఏదేమన్నప్పటికీ కార్మికుల్ని ఈ వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, అందరూ గాడిలో పెట్టాలంటే ఒక గుర్తుడైన చంద్రబాబుతో పాటు కమిట్మెంట్ ఉన్న లీడర్ లోకేష్ గారు కూడా శ్రమిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో మనందరం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ని చూడబోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.